హైదరాబాద్ కి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మంచినీరు గురించి ఇటు గోదావరి అటు కృష్ణా నుంచి పైపులేసి మోటార్లు ట్రైన్లను వేసిన తర్వాత ఎన్నికల ముందు ఆ నీళ్లు ఒక దోషుడు తీసి మా నెత్తిన పోసుకొని పాపాలు గడుక్కోలే. అంతేకాదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయల్ సాగర్ ప్రాజెక్టులు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు సుమారు 75% వర్కులు కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాలువలో ఉండే కంపల బీకి ఆ కలవట్టుకు రంగులేసి ఆ గేట్లకి పెయింట్ చేసి మేమే ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేశామన్నట్లు పసుపు కుంకుమ పూలు చల్లి ఫ్రంట్ పేజీల్లో వేసుకోవటంలా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో మీరు 37-38% వర్క్ పూర్తి చేసిన ప్రాజెక్టు మా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్లు 2020 ఆగస్టు నాటికి 100% ఏదైతే సుమారు 6,75,000 ఎకరాల ఆయకట్టు నాగార్జున సాగర్ ఆయకట్టుతో కలిపి మీరు తయారు చేసిన ఎస్టిమేట్ కు సంబంధించిన ప్రతి ఎకరాకి మీలాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 2 నియోజకవర్గాలు వదిలేయం. అది ఇల్లెందు కానీ భద్రాచలం కానీ ఆ నియోజకవర్గాలు కూడా కలిపి రాబోయే 2026 నాటికి 100% ఇచ్చిన మాట ప్రకారం గోదావరి నీటితో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఎకరానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చి తీరుతుందండి మాజీ మంత్రి వర్యులు. అంతేకాదు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వం మాట అంటే మాట మీద నిలబడుతుంది. ఎందుకు మీకు తెలియదా? మీరు ఇరిగేషన్ మంత్రి ఉన్న తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ఉన్న తర్వాత ఏనాడైనా ఈనాడు ఇరిగేషన్ మంత్రి లాగా ఎక్కడైనా ఇన్సిడెంట్ అయితే కనీసం ఒక మంత్రి నాపై ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఎందుకు జరిగింది, దీనికి కారణం ఏంటి అని ఏ రోజైనా విశ్లేషించుకున్నారా? కనీసం ఇరిగేషన్ కి సంబంధించిన సమస్యలు చెప్పాలి అంటే ఈయనే నాదు ఉన్నాడా? మీరా ఈ ప్రభుత్వాన్ని విమర్శించేది? మీలాగా ఏదైతే భేషజాలకు పోయి మీ బ్రాండ్ కోసం గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనుల్ని రద్దు చేసి రీడిజైన్ పేరుతో తక్కువ ఖర్చులతో అయ్యే ప్రాజెక్టులని ఎక్కువ ఖర్చులతో ఈ రోజు చేయటంలా. ఆనాడు ఇందాక చెప్పినట్టు గౌరవ మంత్రివర్యులు మా బట్టి గారు చెప్తుంటారు ఎప్పుడు, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ 3,500 కోట్లతో ఖర్చు అయ్యేదాన్ని ఆయకట్టు విధంగా సేమ్ వచ్చేదాన్ని సుమారు 18,300 కోట్లు ఈనాడు మీరు ఖర్చు పెట్టాలని డిపిఆర్ తయారు చేస్తే దాంట్లో 7,500 కోట్లపై ఖర్చు పెడితే బేషజాలకు పోకుండా మా మంత్రివర్యులు, కేబినెట్, ముఖ్యమంత్రి గారు అందరం ఇది ప్రజల సొమ్ము, ఏ ప్రభుత్వం చేసినా మనం మంచి ఉంటే సేకరించాలా, చెడు ఉంటే ఆ చెడుని సరిదిద్ది ప్రజలకు ఉపయోగపడేగా చేయాలని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది. నిన్న వారు ఒక ఉచిత సలహా ఇచ్చారు గౌరవ మాజీ మంత్రివర్యులు, నవ్వొచ్చింది. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ గురించి చెప్తున్నారు. పాలేరులో నీళ్ళేస్తేనట, పాలేరులో చిన్న మోటార్ పెడితే ఆ నీటితోనట కోదాడ నుంచి హుజూర్నగర్ దగ్గర నీటికి తీసుకుపోవచ్చు అని చెప్తున్నారు. అయ్యా ఆనాడు దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాగార్జున సాగర్ టైల్ ప్లాంట్ కాన్సెప్ట్ ఆ పేటెంట్ కాంగ్రెస్ పార్టీది.